హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇంకొక వీడియోతో చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే మా బాబు బర్త్డే గురించి అన్నమాట. మొదటిగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. అయితే షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము మా బాబుకి డ్రెస్ తీసుకోవాలని చెప్పి. సో దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. A few moments later. ఫైనలీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. అంటే దగ్గరున్న దగ్గరే వెళ్దాము అని చెప్పి, అంటే ఇప్పుడు వీడు కొంచెం పెద్దగా అయ్యేసరికంటే 15 years వచ్చిందన్నమాట. సో చిన్నపిల్లలకి అయితే బట్టలు ఎక్కడైనా దొరికేస్తాయి. కానీ ఇప్పుడు వీడు 15 years వచ్చిన దగ్గర నుండి వీడు బట్టలకి కష్టం అయిపోతుంది. అంటే కిడ్స్లో చూడమంటారు, కిడ్స్కి వెళ్తే అక్కడ సెట్ కావు. పోనీ మెన్స్ వేర్కి వెళ్ళాలంటే అక్కడేమో స్మాల్ అనేది వీడికి పెద్దగా అయిపోతాయి. సో అందు గురించి అని చెప్పి ఇప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ మాల్, పెద్ద షాపింగ్ మాల్కే వచ్చాము. సో అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నామన్నమాట. ఒక్కొక్క షర్ట్స్ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలు వాటిపైనే, వాళ్ళ బట్టలపైనే చాలా ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అయినా కూడా తప్పదు కదండి, మన పిల్లలు బర్త్డేస్ చేయాలి. వాళ్ళు గుర్తుపెట్టుకునేది ఏదైనా వాళ్ళ ఫ్రెండ్స్కి కావచ్చు, వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత కావచ్చు, వాళ్ళు ఏదైనా మెమరబుల్గా చెప్పుకోవాలి అంటే మనం వాళ్ళు ఎదిగేటప్పుడు మనం ఏమేమైతే చేస్తామో అవే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. వాటి గురించి మాట్లాడుకుంటారు. సో అది ఎంత ప్రైజ్ అయినా మనకి తప్పదు, అది ఎంత తక్కువైనా కూడా మనకి తప్పదు. వాళ్ళకి నచ్చింది మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఒక దానిలోకి అయితే వెళ్ళాము, అందులో మొత్తం తిరిగి వచ్చాం కానీ లేవు. సో మళ్ళీ వేరే దగ్గరికి ఎంటర్ అయ్యాము, వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మా బావ నాకంటే హైట్ ఉన్నాడు. సో లోపలికి అయితే వెళ్తున్నాం. ఇందులో అయితే బాగున్నాయి బట్టలు, కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ తీసుకున్నాం, ఇదే షాప్లో తీసుకున్నాం అన్నమాట. మొత్తం చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే కిడ్స్ వేర్ సెక్షన్కి వచ్చామన్నమాట, అందులో చూస్తున్నాం. సో మా పాప తనకి ఇష్టమైన విధంగా కెమెరాను పెట్టి తన వీడియోస్ తీసుకుంటూ ఉంది. నేనైతే బట్టలు మొత్తం అన్నీ ఇష్టం వచ్చినట్టు తీసేసి చూసి అక్కడే పెట్టేస్తున్నాను అనమాట. మనం చూడాలి, మడత పెట్టుకుంటారు వాళ్ళే. సో బాగున్నాయి టీషర్ట్స్ కావచ్చు, అవి బాగున్నాయి. ఇప్పుడు బయట స్క్విడ్ గేమ్ అనేది తెలుసు కదండి, మొత్తం అందరూ, నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. సో ఆ టీషర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూసాము, తీసుకుందాం అనుకున్నాము యాక్చువల్లీ. బట్ ఏమైందంటే ఒక్కొక్క టీషర్ట్ మరీ దారుణంగా 1600, 1800 అలా పెట్టాడు అన్నమాట. సో చూసి జస్ట్ పెట్టుకొని అలా సాటిస్ఫై అయ్యాము. మధ్యలో మళ్ళీ మా పాప తను రిలాక్స్ కావడానికి, తిరగడానికి, సంతోషం, అదే ఒక ఎనర్జీ రావడం గురించి కాఫీ కూడా తీసుకుంది. సో మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళి అందులో నుండి ఇంకొక 2 టీషర్ట్స్ తీసుకొని బయలుదేరామన్నమాట. షాపింగ్ అయితే ఆ విధంగా కంప్లీట్ అయిపోయింది, విత్ షూస్ అన్నీ తీసుకొని. అయితే ఆ నైట్ వాడికి 15 years 14 కంప్లీట్ 15 years వచ్చాయని చెప్పి ఆ రోజు నైట్ కేక్ కట్ చేయించాలని చెప్పి కేక్ ఆర్డర్ పెట్టాను అనమాట. అదైతే డెలివరీ అయింది. వీడు మెలకునే ఉన్నాడు, బట్ ఎక్స్పెక్ట్ చేశాడు అనుకుంటున్నా, యాక్ట్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాం మేము. చూడండి, అంటే అంతకుముందే వెళ్ళిపోయి పడుకోమని చెప్పాను అనమాట. సో 12 కాగానే వాడికైతే మేము ఒకరి తర్వాత ఒకరు విష్ చేసాము. చూస్తూ ఉండగానే 1 to 15 years వచ్చేసాయి మా బాబుకైతే. 15 years. సో ఈ బర్త్డే కొంచెం మెమరబుల్గా ఉండాలి, వాడికి కూడా గుర్తుండాలి అని చెప్పి వాడు నవ్వుతున్నాడు. వాడికి తెలుసు మేము కేక్ తీసుకొచ్చి, వాడు అనుకుంటూ ఉన్నాడు అనుకుంటు నాకు తెలిసి మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా
కట్ చేయిస్తారని. సో, ఆ విధంగానే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది అది రియల్‌గా అయిందనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు చెప్పండి. అదే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు మనం అది చేయకపోయామనుకోండి, లోపల వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు. అయ్యో! నేను ఈ విధంగా అనుకున్నా కానీ జరగలేదు ఏంటి అని బాధపడతారనమాట. సో, ఎప్పుడైనా మన పిల్లలు అలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనిపించినప్పుడు, అది వీలవుతది, చేయగలను అనుకుంటే చేసేయండి మీరు కూడా. సో, ఆ విధంగా నేనైతే వాడిని హ్యాపీగా ఉంచాలి అని చెప్పి ఆ 15th ఇయర్ మన చిన్నప్పుడు ఎలా గడిచిపోయాయనేది అనవసరం కానీ, ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు చూసుకుంటే చాలా సెన్సిటివ్ అయిపోయారు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది మనం ఇవ్వకపోయినా, వాళ్ళు జరగకపోయినా కొంచెం ఫీల్ అయ్యే విధంగా అయిపోయారనమాట. చిన్నప్పుడు మనకైతే నా వరకైతే అంత ఏమీ తెలీదసలు. సో, వాడు 15th ఇయర్ బర్త్‌డే ఓకే. కేక్ కటింగ్ అయితే ఆ విధంగా జరుగుతూ ఉంది. చాలా బాగుంది. ఓకే. మార్నింగ్ అయితే అయిపోయింది. నేను ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. అంటే తొందరగా చేస్తే తొందర చేసి కూర్చోవచ్చు. చాలా హీట్ ఉంటుంది కదండీ! బయట ఎండ ఎక్కువ ఉంటుంది కదా! సో, అందు గురించి అని చెప్పి నేను మార్నింగే చికెన్ ఇవన్నీ తెప్పించి నేను చికెన్‌కి సంబంధించి అన్నీ కలిపి పెట్టేసుకుంటున్నా. అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఈ వంకాయలు ఇవన్నీ కూడా ఎందుకంటే వంకాయ కర్రీ చేయాలి అంటే వెజ్ తినేవాళ్ళు కూడా వస్తారు అని చెప్పి నేను అది ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. వెజ్ కూడా చేస్తున్నాను. నాన్ వెజ్ ప్లస్ వెజ్ అన్నమాట. అండ్ స్టీఫెన్ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేశాడనమాట. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు. సో, వాళ్ళైతే రూమ్‌లో ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట అది. చూస్తున్నారుగా ఒక్కొక్కటి నేను ప్రిపేర్ చేస్తున్నా. అంటే కొంచెం తొందరగా కూడా చేస్తున్నా. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా! వాళ్ళకి మధ్యలో చేసి అది ఇస్తే బావుంటుందని చెప్పి వాళ్ళకి చేసి కూడా ఇస్తూ ఉన్నాను. నేను ఏమేం చేశానంటే లాలీపాప్స్ చేశాను, అండ్ చికెన్ పకోడీ చేశాను, పాయసం చేశాను, అండ్ పప్పు, గుత్తి వంకాయ చేశాను, చికెన్ బిర్యానీ చేశాను, అండ్ మటన్ కర్రీ చేశాను, అండ్ కోకోనట్ రైస్ కూడా చేశానన్నమాట. వీళ్ళైతే వీళ్ళు ఈ రూమ్‌లో కూర్చొని వాళ్ళ ఎంజాయ్‌మెంట్ వాళ్ళకి ఉంది. నేను ఈరోజు వీడిని వదిలేసాననమాట. 15th ఇయర్ కదా! సరే ఈరోజు వాడు ఎంజాయ్ చేస్తాడులే అని చెప్పి. బిర్యానీ చూసారా? చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. రెడీ అయితే అయిపోయింది. అంటే ఎక్కువ వాళ్ళని ఏం పిలవలేదు. అంటే మా బంధువులనే పిలిచామన్నమాట. కేక్ కూడా తీసుకొని వచ్చేసారు. క్యాండిల్స్ ఇలా ఉన్నాయి ఏంటి అనుకోవద్దు. యాక్చువల్లీ 1 ఉన్న ఆ డిజైన్‌లో 5 దొరకలేదు. 5 ఉన్న డిజైన్‌లో 1 దొరకలేదన్నమాట. సో, ఆ 2 తీసుకొని వచ్చారు. ఏదో ఒకటి తెచ్చిన గిఫ్ట్స్ మేము ట్రై చేస్తున్నాం చూడండి. అంటే ఫస్ట్ టైమ్ ఇన్ని ఇయర్స్ తర్వాత స్టీఫెన్ 15th ఇయర్ ఫస్ట్ టైం వాడు ఆ డ్రెస్ అనేది వాడే చూస్ చేసుకున్నాడనమాట. డ్రెస్ వాడికి చాలా నచ్చింది. వాడే అంటే ఎక్కువ మేము కష్టపడకుండా ఎప్పుడు నేను వాడు వెనకుండి చూసుకో అంట. కానీ ఈసారి మాత్రం వాడే చూస్ చేసుకున్నాడు. కొంతసేపు ప్రేయర్‌లో కూర్చున్నాము. అండ్ కొన్ని మాటలు కూడా వాడికి చెప్పానన్నమాట. ఆ విధంగా వాడి బర్త్‌డే అనేది అంటే ఎండ్ టైంకి వస్తుందన్నమాట. అంటే కేక్ కట్ చేసే టైంకి వస్తుంది. అండ్ ఎవరి గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నామో వాళ్ళు కూడా వచ్చేసారు. ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అన్నమాట. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకు స్టీఫెన్ కేక్ కట్ చేయడం గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ రూమ్‌లో అయితే స్టీఫెన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కేక్ కటింగ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. చాలా రోజులైందన్నమాట. అంటే
బర్త్డేస్కి అది కలవడం అది ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ బాగా బర్త్డే వీడియోస్ పెట్టాను. ఈ ఇయర్ అంతలా పెట్టలేదు, ఎందుకంటే వెళ్ళడం అది తక్కువ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ స్టీఫెన్ బర్త్డేకి అందరూ వచ్చారు, కలిసి మాట్లాడుకుంటూ కొంతసేపు గడిపాము హ్యాపీగా. అండ్ మా దివ్య వచ్చేటప్పుడు బ్లాక్ బెర్రీస్ తీసుకొచ్చిందన్నమాట. బాగున్నాయి, టేస్ట్ కూడా చేస్తాం, చాలా ప్రేమగా తెచ్చింది. బాగున్నాయి టేస్ట్. కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసిందండి, అందరూ వచ్చారు. సో స్టీఫెన్ కేక్ కట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అన్నమాట. ఒక్కొక్కరు పెడుతూ ఉన్నారు. యాక్చువల్లీ వాడు ఫ్రెండ్ వెళ్ళిపోతాడన్న అర్జెంట్లో ఉండి కేక్ యాక్చువల్లీ ఆ టైం 10 కూడా అయిపోయింది అన్నమాట. సో ఆ టైంలో కేక్ కటింగ్ జరుగుతుంది. ఒక్కొక్కరు కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఎవరు తీసుకొచ్చిన గిఫ్ట్ వాళ్ళే ఇస్తూ ఉన్నారు. అన్యత కూడా గిఫ్ట్ తీసుకొచ్చింది, ఇచ్చిందన్నమాట. ఒక్కొక్కరు కట్ చేస్తున్నారు, పెడుతున్నారు. ఇంకో గిఫ్ట్ కూడా స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది అన్నమాట. తనకి బర్త్డేస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎవరి బర్త్డే అయినా చాలా హ్యాపీగా తను ఎంజాయ్ చేస్తాను అనమాట. ఆమెలాగా ఎవరు ఉండరు అంత హ్యాపీ. అంటే ఎవరి బర్త్డే అయినా ఆమె ఆ బర్త్డేలానే ఆమె ఫీల్ అవుతుంది. ఇంతకుముందు కూడా తన బర్త్డేకి కూడా నేను చెప్పాను తన గురించి. సో ఒక్కొక్కరు కేక్ తినిపించేస్తున్నారు. స్టీఫెన్ 15th బర్త్డేకి అయితే చాలా గిఫ్ట్స్ వచ్చాయి. హెలీనా వాడు కావాలనుకున్నాడు అనమాట దాన్ని, కంట్రోలర్. తను తీసుకొచ్చి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట వాళ్ళ అన్నయ్యకి. ఫైనల్లీ అయిపోయింది కేక్ కటింగ్ అయితే. ఇంకా ఇప్పుడు తినడానికి రెడీ అవుతున్నారు అన్నాడు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, పాపం పిల్లలు కూడా ఉన్నారు. చూడండి నేను సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్. ఈరోజు స్టీఫెన్ బర్త్డే, అందుకే నేను ఇక్కడికి వచ్చాను.
మా పిన్ని చాలా వెరైటీస్ చేసింది, బట్ నేను ఇంకా టేస్ట్ చేయలేదు. పిల్లలకి తినిపిస్తున్నా. డెఫినెట్లీ మా పిన్ని బాగా చేస్తుంది బికాస్ షీఈ్ అ గుడ్ షెఫ్. హ్యాపీ బర్త్డే స్టీఫెన్. నేను పిన్ని అంటున్నాను కానీ మా పిన్ని చాలా యంగ్. అవును, తను చెప్పింది నిజం. నేను చాలా చిన్నదాన్ని. మా ఫ్యామిలీలో పెద్ద పెద్ద పిలుపులు ఉంటాయి. ఆ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను అమ్మమ్మని అవుతాను అన్నమాట. చూసారా, నేను చిన్నగా ఉన్నాను కదా, పిలుపు కొంచెం పెద్దగా అయింది. బట్ ఓకే, హ్యాపీ అనిపిస్తుంది. జరుగుతూ ఉంది. అందరు ఒక్కొక్కరు తింటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు. స్టీఫెన్ అయితే గిఫ్ట్స్ ఇక్కడ చూసుకుంటూ ఉన్నాడు ఓపెన్ చేసుకొని. యాక్చువల్లీ స్టీఫెన్కి ఈ ఇయర్ వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా 15th ఇయర్లో ఏ గిఫ్ట్స్ అయితే రావాలో అటువంటి గిఫ్ట్సే వచ్చాయి యాక్చువల్లీ స్టీఫెన్కి. చూస్తున్నారు కదా, వాలెట్ కావచ్చు, అండ్ ఈ కంట్రోలర్ అంటే ఓకే, PS5 కావాలంటూ ఉన్నాడు. దానికి టైం ఉంది అని చెప్పి వాడు కంప్యూటర్లో ఆడుకుంటా అంటే ఈ కంట్రోలర్ అనేది మేము ఇచ్చామన్నమాట. సో అందరూ తిన్నారు, బాగా జరిగింది. ఇంకా బయలుదేరే వాళ్ళు బయలుదేరుతున్నారు. సో వాడికి వచ్చిన గిఫ్ట్ని అప్పుడే స్టార్ట్ చేసేసాడు. ఇది అండి వీడి బర్త్డే వ్లాగ్ అనేది. బాగా జరిగింది, హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ రోజు నైట్ అయితే. కొంచెం లేట్ కూడా జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్